ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా జీవితంలో మరొక సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. నాకున్న దర్శనమే అది కదా. నేను ఆల్రెడీ మీతో దర్శనం గురించి షేర్ చేసుకున్నాను. ఏంటంటే దేవుడు నా పట్ల ఎన్ని కార్యాలు చేశాడో వాటినన్నిటినీ నేను పంచుకోవడమే. అనేకులు ఎవరైతే అట్టి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నారో వారికి అందరికీ దేవుని ప్రేమను నా సాక్ష్యాల ద్వారా తెలియజేయడమే నాకున్నటువంటి దర్శనం అన్నమాట. అది లాక్డౌన్ టైం అండి. లాక్డౌన్ టైంలో 2019-20 లాక్డౌన్ కదా, మనకి అప్పటి నుంచే స్టార్ట్ అయింది కదా. ఆ టైంలో మాకు ఇద్దరికి జాబ్స్ లేవు. అంటే జాబ్స్ ఉన్నాయి కానీ శాలరీ చాలా మట్టుకు కట్ చేశారు. కట్ చేసి కొంచెమే ఇచ్చేవాళ్ళు అనమాట. అలా కొంచెంతో మాకు సరిపోయేది కాదు. ఆ కొంచెం శాలరీతో మాకు రెంట్లు కట్టుకోవడానికి కానీ ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవడానికి మాకు ఆ యొక్క శాలరీ సరిపోయేది కాదన్నమాట. అప్పుడే నాకు లాక్డౌన్ టైంలో నోటిఫికేషన్ గురించి తెలిసిందనమాట. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు నేను అప్లై చేసుకున్నాను. లాస్ట్ డేట్లో అప్లై చేసుకున్నాను. అది కూడా అవి ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా మన స్టడీస్లో మన యొక్క డిగ్రీ మార్క్స్ని బట్టి ఇస్తారనమాట. మెరిట్ని బట్టి ఇస్తారు. అలాగా నేను దానికి అప్లై చేశాను. చేసినప్పుడు అది దేవుని చిత్తమా కాదా అని సండే చర్చ్కి వెళ్ళినప్పుడు వెళ్ళాలా వద్దా అన్న డిసిషన్ తీసుకునే స్థితిలో మేము ఉన్నామన్నమాట. అంటే కరోనా టైము, బయటికి వెళ్ళకూడదు ఎక్కడికి. అలాంటిది హాస్పిటల్లో ఆ జాబ్ చేయాలంటే అందరూ కరోనా పేషెంట్సే వస్తారు కదా. అలాంటిది మనం వెళ్ళడం కరెక్టా కాదా, మనీ ఇంపార్టెంటా హెల్త్ ఇంపార్టెంటా, ఏది కరెక్ట్ డిసిషన్, ఏది దేవుని చిత్తం అని మేము అప్పుడు కొంచెం సందిగ్ధంలో ఉన్నామన్నమాట. నేను అప్లై చేసిన ఆ జాబ్కి నేను సెలెక్ట్ అయ్యాను. అంటే వెరిఫికేషన్కి పిలుస్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనౌన్స్ చేశారు, పలానా డేట్స్లో రావాలి అని చెప్పి. దానికి వెళ్ళాలా వద్దా అని మేము అలా ఆలోచిస్తూ ఉండి ఒకరోజు చర్చ్కి సండే వెళ్ళినప్పుడు ఇలా పాస్టర్ వాళ్ళతో ప్రేయర్ చేయించుకున్నాము. అక్కడ పాస్టర్ వాళ్ళు మాకు ఒక సలహా ఇచ్చారనమాట. అది దేవుని చిత్తమా కాదా ఎలా తెలుసుకోవాలి, దేవుణ్ణి అడగండి మీరు అని వాళ్ళు మాకు కొన్ని సూచనల ద్వారా దేవుణ్ణి అడగొచ్చు అని మాకు చెప్పారనమాట. బైబిల్ ప్రకారంగా ఇలా చేయండి, మేము కూడా మా పిల్లల విషయంలో కూడా దూరంగా పంపించాలనుకున్న విషయంలో మేము ఇలాగే చేసి పంపించాము అని వాళ్ళు దేవుణ్ణి అనుసరించి వాళ్ళకున్న జ్ఞానంతో మాకు చెప్పారనమాట. అలాగే మేము కూడా, అంటే వాళ్ళు ఏమని చెప్పారు, ఇప్పుడు మనం బైబిల్లో చాలా టైమ్స్ చీటీలు వేశారు కదా, చీటీలు వేసి తీశారు. అలా తీసినప్పుడు వాళ్ళకి దేవుడి నడిపింపు అనేది తెలిసింది. అలాగే మమ్మల్ని కూడా చీటీలు వేయండి, 3 times ఒకటే, అంటే వెళ్ళాలి వద్దు అనే 2 చీటీలు రాసి మీరు ప్రేయర్లో కూర్చొని చీటీలు వేయండి. అలా వేసినప్పుడు 3 times తీయండి, 3 times ఒకటే వస్తే అది దేవుని నిర్ణయం అని చెప్పారు. దేవుడు వెళ్ళు అంటే వెళ్ళండి, దేవుడు వద్దు అంటే ఆగండి. ఇలా మీరు డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పారనమాట. అలాగే మేము ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసాము. ప్రేయర్ చేసి కూర్చొని ఇలాగే చీటీలు రాసి తీసినప్పుడు అంటే నేను 2 times తీసాను. 3rd time మాత్రం ఒక చిన్న బాబు మా ఇంట్లో ఉంటే ఆ బాబుతో తీయించాము. 2 times ఒకటే వచ్చింది. 3rd time కూడా ఆ బాబు తీసినప్పుడు సేమ్ ఒకటే వచ్చింది. అంటే 3 times వెళ్ళొద్దు అని వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇది దేవుని చిత్తం కాదు, వెళ్ళొద్దు మనం అని. మనీ ఇంపార్టెంట్ కాదు, దేవుని చిత్తం ఏదో అదే మనకు క్షేమము.
దేవుని చిత్తంలోనే మనం వెళ్ళాలి, ఇది దేవుని చిత్తం కాదని వచ్చింది కదా, నేను వెళ్ళను అని చెప్పాను. ఎందుకంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశానన్నమాట ఆ టైంలో. ఎందుకంటే మనం ప్రేయర్ చేసుకొని దేవుణ్ణి ఇలా అడగొచ్చు అనమాట. అలా అడిగినప్పుడు 3 టైమ్స్ ఒకటే వచ్చిందంటే ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. సో నాకు దేవుడు, నేను ప్రార్థన చేసి అడిగాను కాబట్టి ఇది దేవుడి నిర్ణయం అని నేను ఖచ్చితంగా నమ్మాను కాబట్టి నేను వెళ్ళొద్దు, ఇది మనకి మంచిది కాదని కూడా నేను చెప్పానన్నమాట. కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు వినలేదు. వాళ్ళు వచ్చిన జాబ్ ఎందుకు వదులుకోవాలని చెప్పి మనం వెళ్దాము అని తీసుకెళ్లారు. అంటే ఇంకా కొంతమంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో బలవంతం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని అనుసరించి మా హస్బెండ్ కూడా నన్ను తీసుకెళ్ళిపోయాడు. ఇంకా నేను అప్పటికి పాస్టర్ వాళ్ళతో కూడా చెప్పించాను, పాస్టర్ వాళ్ళతో కూడా నేను అంటే ఆమెతో నేను మాట్లాడాను, ఇలా వచ్చింది మాకు చీటీలు వేస్తే అని. అయితే అది దేవుని చిత్తం కాదని దేవుడు చెప్పాడు మమ్మీకి అని కూడా వాళ్ళు చెప్పారు. అయినా కూడా మా ఇంట్లో వాళ్ళు వినకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళిపోయారు. అలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంకా నాకు జాబ్లో సెలెక్ట్ అయిపోయాను. కాల్ లెటర్స్ కూడా ఇచ్చేసారనమాట. అలా నేను జాబ్ విషయంలో ఇంకా మా హస్బెండ్కి దూరం అయిపోయాను. అంటే జాబ్ నాకు వేరే ప్లేస్లో వచ్చింది, మా హస్బెండ్ ఒక ప్లేస్లో ఉండిపోయారు. ఇంకా ఒకరికొకరం దూరంగా ఉన్నాము. అప్పటికి ఇంకా మాకు పిల్లలు లేరు. 18లో మ్యారేజ్ అయింది, 19లో ఇంకా కరోనా, 20లో ఇంకా జాబ్ అవి చేసుకుంటూ ఉండిపోయాను. ఇంకా దూరంగా ఉండిపోయాము. ఇంకా మా హస్బెండ్ ఎంత చెప్పినా వినలేదు కాబట్టి అతని మీద నేను ఇంకా అలిగాను అనమాట. అతనితో మాట్లాడడం మానేశాను. ఎందుకంటే దేవుని చిత్తమే కదా మనకి ఇంపార్టెంట్. దేవుని చిత్తం కానిది ఏది చేసినా అది మనకు మంచిది కాదు. ఎందుకంటే దేవుడు వేరువేరుగా ఉండమని కుటుంబాలలో చెప్పలేదు. భార్యాభర్తలు కలిసి ఉండాలి, ఒక చోట ఉండాలి అని చెప్పాడు. అలా ఇంకా మా హస్బెండ్ అక్కడికి రాలేని పరిస్థితి. అతనికి అక్కడ జాబ్స్ ఏముండవు మాకెళ్ళి, మా ఊరి సైడు. సో నేను ఇంకా అక్కడే ఉండవలసిన పరిస్థితి. అలా ఉంటూ జాబ్ చేసుకుంటూ ఒక 4 months అలాగే జాబ్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. పుట్టింట్లో కూడా ఉండలేని పరిస్థితి అన్నమాట. అలా నేను మా యొక్క హాస్పిటల్కి, నేను ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో అక్కడే హాస్పిటల్కి దగ్గరలోనే మా కొలీగ్స్తో కలిసి నేను కూడా ఒక రూమ్లో ఉండేదాన్ని అన్నమాట. ఎందుకంటే లాక్డౌన్ టైంలో మాకు మనీ లేక చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇద్దరికి మధ్య చాలా మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరికి మధ్య గొడవలు అయ్యాయి మాకిద్దరికి. మా పుట్టింట్లో అడగమంటే నేను అడిగేదాన్ని కాదన్నమాట. మా పుట్టింట్లో పరిస్థితి నాకు తెలుసు కాబట్టి వాళ్ళని ఎందుకని నేను అడిగేదాన్ని కాదు. అలా నాకు పుట్టింట్లో సమాధానం లేక, అంటే మా మధ్య గొడవల విషయం, మా మధ్య సమాధానం, భార్యాభర్తలకు మధ్య సమాధానం లేకపోతే అది మనకి సమాజంలో విలువ ఉండదు, పుట్టింట్లో విలువ ఉండదు, అత్తగారింట్లో విలువ ఉండదు, ఎక్కడ మనకు విలువ ఉండదు అన్నమాట. అలా సమాధానం లేక నేను ఇంకా ఒంటరిగా, అప్పుడు ఇంకా మా ఇంట్లో నాకు వాల్యూ ఇవ్వట్లేదు, నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, నన్ను తీసుకెళ్ళిపో అంటే మా హస్బెండ్ అసలు పట్టించుకునేవాడు కాదనమాట. నాకు ఇక్కడే జాబ్ వచ్చింది అన్నట్లు అతను జాబ్ గురించి ఆలోచించేవాడు కానీ నా పరిస్థితి అర్థం చేసుకునేవాడు కాదన్నమాట. అప్పుడు ఇంకా నేను ఒంటరిని అయిపోయాను. చాలా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఏంటి యేసయ్య, నీ మాట విన్నాను, నేను నీ చిత్తం కానిది చేయకూడదు అనుకున్నాను, మంచితనంగానే ఉన్నాను కదా అందరితో, నా తప్పు లేకున్నా నేను తగ్గించుకొనే ఉన్నాను కదా, నా తప్పు లేకున్నా నేను క్షమాపణ అడిగిన రోజులు కూడా ఉన్నాయి కదా, నీవు చెప్పినట్టే నేను జీవిస్తున్నాను కదా, నన్ను నేను తగ్గించుకొనే ఉన్నాను కదా, ఎందుకు ఇదంతా? ఇప్పుడు నీ మాట విన్నందుకు మంచితనంగా ఉంటే నిన్ను కొట్టి చంపినట్టే మమ్మల్ని కూడా ఇలాగే చేస్తారా యేసయ్య? మంచితనంగా ఉంటే మరణమే లాస్ట్కు గత అన్నట్టు, మంచితనంగా ఉంటే మరణమేనా లాస్ట్కు? నీలాగా మేము కూడా చచ్చిపోవాల్సిందేనా
అన్నీ నేను ఇంకా దేవుణ్ణి క్వశ్చన్ చేశాను ఆ టైంలో. అలాంటప్పుడు ఇంకా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. తన పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. తన పరిశుద్ధాత్మ ద్వారా నేను ఎలా నడుచుకోవాలో నేర్పిస్తూ వచ్చాడు. నువ్వు బైబిల్లోని వాక్యాలను కాదు, పరిశుద్ధాత్మ నడిపింపులో నడుచుకోవడం నేర్చుకోవాలని నేర్పించాడు. ఆ టైంలో నేను ఇంకా ఎలా నడుచుకోవాలో నేర్చుకున్నాను. దేవుడు నన్ను ఎలా నడిపించాడో ఆ విధంగా నేను నడుచుకున్నప్పుడు నా కుటుంబం కట్టబడింది. దేవుడు నా భర్తని మార్చాడు. తనే ఆ జాబ్ వద్దు, వదిలేసిరా అని చెప్పాడు. తనకి 4 months చాలా కష్టమైపోయింది. ఆ 4 months నేను ఇబ్బంది పడ్డాను, అతను కూడా ఇబ్బంది పడ్డాడు. అలా దేవుని నడిపింపులో మనకు కొన్నిసార్లు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన వెంటే ఉంటాడు, మనతో మాట్లాడుతుంటాడు. నాతో ఎవరో ఉన్నట్టు నాకు అప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఎవరు నాతో ఎవరో ఏదో చెప్పాలనుకుంటున్నారో అన్నట్టుగా నాకు తెలుస్తుంది. అప్పుడు నేను ప్రార్థించుకొని ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ నడిపింపులో నడుచుకోవడం మొదలుపెట్టినప్పుడు ఇంకా విచ్ఛిన్నం అయిపోతుందన్న నా కుటుంబాన్ని దేవుడు కట్టాడు. మమ్మల్ని ఇద్దరిని ఐక్యపరిచి ఒక చోట చేర్చి మాకు అప్పటి వరకు 3 yearsగా వివాహమయ్యి పిల్లలు లేని మాకు గర్భాన్ని తెరిచాడు నాకు. అలా దేవుడు మా విషయంలో గొప్ప కార్యము చేశాడు. మరి ఇది ఈ సమయంలో ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి దేవుడు నన్ను ఈ విధంగా నడిపించి మీతో షేర్ చేసుకొనిస్తున్నాడు అని నేను విశ్వసిస్తున్నాను. మీకు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, ఏ విధంగా మీకు నడుచుకోవాలో అర్థం కానప్పుడు పరిశుద్ధాత్మ సహాయంని కోరుకోండి. ఖచ్చితంగా మీ కుటుంబాలు కట్టబడతాయి. ప్రైజ్ ద లార్డ్.